నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఏదేమైనా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడితే భారతదేశంలో ప్రతిపక్షాలే కాదు, పరాయి దేశాల్లో ఉన్న అధ్యక్షులు కూడా వణికిపోవాల్సిందే. ఏమక్కో పొద్దున్నే మోదీని ఎత్తేస్తున్నాం అనంటే నిజం. మనందరికీ తెలుసు, దీపావళి సందర్భంగా యూకే ప్రభుత్వం అక్టోబర్ 29వ తారీఖున వేడుకలు నిర్వహించింది. అందులో అతిథులకు మద్యం, మాంసాహారం అందించింది. దీని మీద సోషల్ మీడియా వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. దీనికి సంబంధించి ఎందుకు స్పందించారు అంటే, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో ఆ దేశ ప్రధాని స్పందిస్తారని వెయిట్ చేస్తున్నాం. అక్కడ హిందువుల ఆలయాల మీద జరుగుతున్న దాడుల విషయంలో కానీ, లేకపోతే అక్కడ సంస్కృతి మీద జరుగుతున్న దాడుల విషయంలో కానీ స్పందించాలి. స్పందించకుంటే అనే ఫుల్ స్టాప్ కామాతోటి కొంత మాట్లాడిన మాటలు నిజంగా కీర్కి భయాందోళనకు గురి చేశాయని చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడుల విషయంలో కూడా హిందువులంతా ఏకమవ్వడం, కొంత హిందూ వ్యతిరేక నినాదాన్ని చేస్తే ప్రభుత్వం ఉనికే కాదు దేశానికే ప్రమాదం అనే విషయాన్ని కూడా గ్రహించడం, జరిగిన పొరపాటును తెలుసుకున్నా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని బ్రిటిష్ హిందువులకు క్షమాపణలు చెప్పిండట. రాష్ట్ర అధ్యక్షుడు హిందువులకు క్షమాపణలు చెప్పిండు. ఇందుకు సంబంధించి యూకే ప్రధాని కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీపావళి వేడుకలో మద్యం, మాంసాహారం అందించడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని బ్రిటిష్ ఇండియన్ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ శివాని రాజా గురువారమే ప్రధానికి లేఖ రాశారు. నిర్వాహకులకు హిందూ సాంప్రదాయంపై కనీస అవగాహన లేకపోవడం శోచనీయమని ఆమె పేర్కొన్నారు. ఏదేమైనా కానీ తప్పు చేశారు. చాలామంది తప్పు చేసినా ఒప్పుకోవడానికి బిల్డప్ ఇస్తూ ఉంటారు. నేనేడ తప్పు చేసినా తప్పేంది, నా కల్చర్ అంటారు. కానీ అలా కాకుండా నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలకు, అలాగే అక్కడ ప్రజల నుంచి వస్తున్న నిరసనకు, సోషల్ మీడియా వ్యాప్తంగా సనాతన ధర్మానికి పెరుగుతున్న క్రేజ్, ఈ ధర్మరక్షణ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ప్రపంచం మనుగడే కష్టమవుతుంది అని తెలుసుకుంటున్న తరుణంలో బ్రిటిష్ ప్రధాని క్షమాపణలు కోరడం అనేది హిందువుల అతిపెద్ద విజయంగా భావించవచ్చు. ఇది నేను గొప్ప అని చెప్పట్లేదు, కానీ ధర్మం మీద దాడి చేయాలి అనుకుంటే దెబ్బకు తోక ముడవాల్సిందే. ధర్మాన్ని రక్షించడానికి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందే అనేది ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం అని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి, ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది. షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం. ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే, ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే. మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది. సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతునందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్, వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు. చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు. జ్యోతిష్యం కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, మీ బిజినెస్ కానివ్వండి, ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మా ఛానల్కి ఆర్థికంగా చేయుతగా నిలవచ్చు. నిలుస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.